బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా కొలికి రాలేదు. తమకు ఎవరి మీద అనుమానం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దొంగల పని అయి ఉంటుందని ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 25 మంది పైగా పాతరాబరి దొంగలను పోలీసులు విచారించారు. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం లేకపోవడంతో ఆస్తుల గొడవలేమైనా ఉన్నాయా అన్న కొరలో పోలీసులు విచారిస్తున్నారు. దోపిడీ దొంగలాగా ఎలాంటి బీభత్సం చేయకుండా కిటికీల నుంచి వచ్చి వృద్ధురాలు అయిన జయమ్మను చంపి ఆ మెడలో ఉన్న చైన్ మాత్రమే తీసుకెళ్లినట్టు సమాచారం. 4 బృందాలతో హంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 26న అర్ధరాత్రి జయమ్మ దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలోని వారి నివాసంలో అర్ధరాత్రి చోరీకి వచ్చిన దుండగులు అడ్డుకున్న తల్లిదండ్రులపై ఇనుప రాడ్లు కత్తులతో పాశవికంగా దాడి చేశారు. ఈ దాడిలో తల్లి రెడ్డివారి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి మహదేవరెడ్డి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దుండగులు పోలీసు డాగులు పసిపట్టకుండా కారంపొడి చల్లి దొంగిలించిన నగలతో పరారయ్యారు. గాయపడిన భర్త మహదేవరెడ్డి కోలుకున్నట్టు సమాచారం. జయమ్మ హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా కొలికి రాలేదు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటి వరకు కూడా కొలికి రాలేదు. ఆ విచారణకు సంబంధించి పోలీసు వారు ఏమంటున్నారు? ప్రసన్న 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇందుకోసం ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేశామంటూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నిన్న మాట్లాడుతూ తెలియజేశాడు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం దోపిడీ దొంగలైతే 4 తులాల బంగారునే అపహరించిపోతారా అన్న విషయంలో కూడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఏమీ లేకపోవడంతో అది మాత్రమే తీసుకెళ్ళినట్లు కూడా భావించవచ్చు అన్న కోణంలో కూడా వారు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా దోపిడీ దొంగలాగే వారు వ్యవహరించారు. ఇంట్లోకి ఏదైతే సీసీ కెమెరాలు ఏ ప్రాంతంలో లేవని గుర్తించి ఆ తర్వాత ఇంటి వంట కిటికీ తలుపులు బద్దలుగొట్టి లోపలికి వచ్చిన తర్వాత వారు బెడ్రూమ్లోకి వెళ్ళి ఏదైతే జయమ్మను చంపివేసి అతని కొంత అడ్డు వచ్చిన మహదేవరెడ్డిని గాయపరిచిన తర్వాత వారు చైన్ మాత్రమే లాక్కెళ్ళిపోయారు. ఇంట్లో మిగతా బీరువాళ్ళను కూడా ఇతర ఏది టచ్ చేయలేదని కూడా సమాచారం. మొత్తం మీద దీన్ని చూస్తే కొంత అనుమానాస్పద స్థితిలో ఉందని పోలీసులు కూడా వ్యాఖ్యానించడం విశేషం. ముఖ్యంగా ఏదైనా ఆస్తి గొడవలు ఉన్నాయా, మహదేవరెడ్డికి సంబంధించి ఆస్తి గొడవల వల్ల ఈ వ్యవహారం కొనసాగుతుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆయనకున్న వ్యవహారాలను మొత్తం ఏదైతే జల్లెల్లాగా మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఆయన వ్యవహారాలు ఆయనతో ఎవరికైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే ఆస్తుల గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే మధుసూదన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, కొంత భూముల విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు సుమారు 25 మందికి పైగా పాత నేరస్తులందరినీ విచారించి బయటికి విచారించి వదిలేశారు. ముఖ్యంగా వారి యొక్క ఎక్కడ ఆ సమయంలో వారు ఉన్నారన్న విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. దీనికి తగ్గట్టు వారు సాక్ష్యాధారాలు చూపించడంతో పాటు ఏదైతే గూగుల్ టెక్ ద్వారా వారు ట్రేస్అవుట్ ద్వారా వారు ఎక్కడున్నారన్న విషయాన్ని పక్కాగా పరిశీలించిన తర్వాత వారిని వదిలివేసినట్టు తెలిపారు. దీనికి తోడు ఏదైతే పక్కాగా మర్డర్ చేసిన తర్వాత ఏదైతే జాగిలాలు వాసన చూడకుండా ఇటు కారంపొడి మొత్తం ఆ ప్రాంతంలో చల్లడం వల్ల జాగిలాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో చూడలేకపోయాయి. దీంతో దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొంత ఆలస్యం అవుతుంది. అయితే క్లూస్ టీమ్స్కు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ద్వారానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా శ్రీకాళహస్తి డిఎస్పీ ఆధ్వర్యంలో 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో 4 సిఐలతో పాటు 4 ఎస్ఐలు, ఒక్కో టీంలో 4 కానిస్టేబుల్స్ను ఉంచారు. దీంతో పాటు టెక్నికల్ టీం పర్సన్స్ కూడా వారి వద్ద ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం నుంచి ఏదైతే ఆ ఏరియాలో ఎవరైనా వచ్చి తిరిగాడా లేకపోతే అంతకుముందు ఏదైనా ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించారా అన్న కోణంలో కూడా మొత్తం ఆ గ్రామంలోకి ఎంట్రీ అవుట్ పాస్ అయ్యే పూర్తి స్థాయిలో ఉన్న సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ను కూడా తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని చెప్తున్న నేపథ్యం ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఏదైతే చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కానీ ఆయన సోదరుడు కానీ ఆయన బంధువులు కానీ ఎవరు ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఇది రాబరీ హత్య అని వారు చెప్తున్న నేపథ్యంలో గతంలో ఏమైనా ఆస్తుల వివాదాలు వారి తండ్రి వద్ద నుంచి వీరికి వారసత్వంగా కొనసాగాయా, తల్లినే టార్గెట్ చేసి తండ్రిని వదిలేయడం కూడా కొంత అనుమానాస్పదంగా ఉందన్న విషయం కూడా అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప గాయాలతోనే ఏదైతే
మధుసూదన్ రెడ్డి తండ్రి బయటపడ్డాడు. ఆయన మీద పూర్తి స్థాయిలో దాడి చేయకుండా ఆమెను చంపివేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మొత్తంగా చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై దుండగుల దాడికి సంబంధించి క్లూస్ టీమ్ అనే ఆధారాలు సేకరిస్తుంది. అటు తల్లి అయితే మృతి చెందింది జయమ్మ, తండ్రి ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన కోలుకున్న సిచ్యువేషన్ అని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఆధారాలతో కేసు ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి.